హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి నాగరాజు. ఫ్రెండ్స్, నాకు వచ్చేసి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇంకొక యూట్యూబ్ ఛానల్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఒకసారి వెళ్ళి మీరైతే చూడండి. ఫ్రెండ్స్, నేను ఈ 2 యూట్యూబ్ ఛానల్స్లలో వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. ఈ వీడియో తీసే టైంలలో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటిది అనేది ఈ వీడియో అయితే ఉంటుంది. నేను వీడియోస్ ఎక్కడ తీస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని వచ్చేసి ఎండ్ వరకు అయితే చూడండి. నాకు తెలిసి ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే ఎవరైతే చూడరు. ఈ వీడియో నేను తీస్తున్నా కాబట్టి నాకైతే ఎలాగోనో తెలుసు. నాతో పాటు ఒక్క పర్సన్ ఈ వీడియో చూసినా నాకైతే చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా డబ్బులు ఉన్న వాళ్ళకి, చాలా ఫేమస్ అయిన వాళ్ళకైతే వీడియోస్ అయితే చాలామంది చూస్తారు, చాలా సపోర్ట్ అయితే ఉంటుంది. నాలాంటి వాళ్ళకైతే ఎవరు సపోర్ట్ అయితే ఇవ్వరని నాకైతే తెలుసు. నాతో పాటు నాకైతే ఈ విషయం అయితే తెలుసు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నా ప్రాబ్లం ఏంటి అనేది నాకైతే తెలుసు. నాతో పాటు ఈ ఒక్క పర్సన్ అనేది ఈ వీడియో చూసినా నాకైతే చాలు. ఫ్రెండ్స్, మీరు చూసే వాళ్ళు వచ్చేసి ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోకి ఒక లైక్ చేయకపోయినా పర్లేదు, వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ప్లీజ్ కొద్దిగా అయితే సపోర్ట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, నా 2 యూట్యూబ్ ఛానళ్లకు వీడియోస్ వచ్చేసి నేనైతే ఇక్కడ చెట్టు దగ్గర అయితే తీస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మా పొలం అయితే ఉంటుంది. మా పొలంకి దగ్గరనే చూడండి ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది. నేను వచ్చేసి నా 2 యూట్యూబ్ ఛానల్స్కి వీడియోస్ అయితే ఇక్కడనే అయితే రికార్డ్ అయితే చేస్తాను. మీరు మీకైతే డౌట్ అయితే రావచ్చు, ఏంటి మీకు ఇల్లు లేదా ఇంట్లో తీసుకోవచ్చు కదా అని. కాకపోతే ఇంట్లో వచ్చేసి మా అన్న వాళ్ళ కూతుర్లు వీళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. దానికోసం చిన్నపిల్లలు కాబట్టి చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. దానికోసం నేనైతే వీడియోస్ అయితే ఇక్కడైతే రికార్డ్ అయితే చేస్తూ ఉంటాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న వస్తువులు ఏంటి, నేను ఎలాగ రికార్డ్ చేస్తాను అనేది చూపిస్తాను రండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చూపించాలనుకునేది ఏంటి అంటే, వీడియోస్ తీసే ప్రతి ఒక్కరి దగ్గర వచ్చేసి ఫోన్ స్టాండ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఉన్న ఫోన్ స్టాండ్ ఏంటి మీకు అయితే చూపిస్తాను చూడండి. ఏం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నేను వచ్చేసి నా పరిస్థితి అనేది ఇలాంటిది. చూడండి, ఇది వచ్చేసి నా ఫోన్ స్టాండ్ ఫ్రెండ్స్, చూపిస్తాను ఆగండి. చూడండి, ఇది వచ్చేసి మీకు అయితే చాలామందికి అయితే తెలిసి ఉంటుంది. పొలం పని చేసే వాళ్ళకైతే చాలామందికి తెలిసి ఉంటుంది. దీన్ని వచ్చేసి పొలంలో దువ్వడానికి అయితే దీన్ని అయితే యూజ్ అయితే చేస్తారు. దీన్ని పెట్టుకొని దీనిపైన వచ్చేసి ఒక చిన్న ఫోన్ స్టాండ్ అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి నా ఫోన్ పెట్టేసుకొని నేను ఇక్కడ నిల్చుంటాను. ఇక్కడ నిల్చొని నేను వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. చూడండి, ఇది వచ్చేసి నా ఫోను ఒక స్టాండ్ అనమాట. చూడండి, ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే చూపిస్తాను రండి. చూడండి, ఇది వచ్చేసి మధ్యలో వాటర్ తాగడానికి. ఇది వచ్చేసి చూడండి, కొద్దిగా హెయిర్ స్టైల్ మంచిగా ఉండాలి కదా, మంచిగా ఉండడానికి ఇది వచ్చేసి దువ్వెనమాట. చూడండి, ఒక చిన్న మైక్. ఫ్రెండ్స్, నేను వీడియో తీసేటప్పుడు నాకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, చూడండి, ఇదే నా ఇల్లు అని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఒక పెద్ద మర్రి చెట్టు. దీని చుట్టుపక్కల ఉన్నాయి చాలా చెట్లు అయితే ఉంటాయి. దాంట్లోపైన ఉన్న పక్షులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. నేను వీడియో రికార్డ్ చేసే టైంలోనే చాలా అరుస్తాయి. ఒక్కొక్కసారి చాలా ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్. కానీ చాలా కంట్రోల్ అయితే చేసుకొని అలాగనే నేను వచ్చేసి 2 ఛానల్స్కి అయితే చాలా కష్టపడి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. అలాగనే సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటిదంటే ఫ్రెండ్స్, వీడియో హెచ్డి ఫ్రెండ్స్. నా దగ్గర వచ్చేసి ఒక చిన్న 18,000 వివో ఫోన్ అయితే ఉంది. దాంట్లో వచ్చేసి ఆ వివో మొబైల్లో వచ్చేసి 18,000 ఫోన్ జస్ట్ ఒక 5 years బ్యాక్ అయితే ఆ ఫోన్ అయితే కొన్నాను. దాంట్లో వచ్చేసి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, వీడియో అనేది ఫుల్ హెచ్డీలో అయితే సేవ్ కాదు. దానివల్ల గిట్ట చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఉంది. ఇన్ని ప్రాబ్లమ్స్ నేను పెట్టుకొని గిట్ట నేనైతే వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూసి ఒక్కరైనా సరే వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ప్లీజ్ మన ఛానల్కి ఏమన్నా, నా ఛానల్ కానీ నాకు కానీ ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇంకొక ఛానల్ లింక్ పెడతాను. ఒకసారి మీరు తప్పకుండా ఆ ఛానల్ అయితే చూడండి. చూస్తే మీరు ఎలాగ హెల్ప్ చేయాలి ఏంటి అనేది మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను వచ్చేసి మీ దగ్గర నుంచి ఆశించేది ఏంటి అంటే, నేను వచ్చేసి నావి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో వచ్చేసి చాలా కష్టపడుతూ వీడియోస్ తీస్తున్నాను కదా. ఆ వీడియోస్ వచ్చేసి మీరు జస్ట్ పెద్ద ఛానల్స్ వల్ల మీరు ఎలాగనో చూసి వచ్చిండొచ్చు. అలాగనే నేను నా ఛానల్లో గిట్ట మీరు వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, ఆ వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొద్దిగా చూసి సపోర్ట్ చేసినట్టయితే నాకు కొంత యూట్యూబ్ నుంచి మనీ అనేది జనరేట్ కావడం వల్ల నేను ఫస్ట్ వచ్చేసి వీడియో క్లారిటీ మార్చుకోవాలి. దానికోసం వచ్చేసి ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, నేను చాలా రోజుల ముందు నుంచి అనుకుంటున్నాను, యూట్యూబ్ నుంచి కొద్దిగా మనీ కానీ అలాంటిది ఏమన్నా వస్తే ఒక చిన్న ల్యాప్టాప్ లేదంటే దీనికన్నా పెద్ద మొబైల్ తీసుకొని
వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెచ్డీలో సేవ్ చేసుకోవాలని చాలా కష్టపడుతున్నాను. కానీ ఫ్రెండ్స్ నాకైతే ఎలాంటి సపోర్ట్ అనేది లేదు ఫ్రెండ్స్. అలాగనే చెప్తున్నారు కదా ఫ్రెండ్స్, నిజంగా ఈ జనరేషన్లో వచ్చేసి ఎవరికైతే డబ్బులు ఉంటాయో ఫ్రెండ్స్ వాళ్ళకే వెనకాల వెళ్ళి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఎవడైతే పేదగా ఉండి చాలా కష్టపడి పైనకి వస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే నిజంగా 100% చెప్తున్నాను, ఎవరు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. దానివల్ల నాకైతే చాలా అంటే చాలా, ఇక్కడనే ఈ చెట్టు ఉంది కదా, ఇక్కడనే కూర్చొని ఎన్నో సార్లు ఏడ్చిన రోజులు గిట్టం ఉన్నాయి. ఇక్కడనే నైట్ అయినా డే అయినా ఇక్కడనే ఉంటాను. పక్కన వచ్చేసి మా పొలం అయితే ఉంటుంది. ఈ చెట్టు కింద వచ్చేసి చాలా బాధపడిన రోజులు అయితే ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీ దాకా వచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే, వీడియోకి ఒక లైక్ అయితే, లైక్ చేయకపోయినా సరే ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అలాగనే ఇంకా నెక్స్ట్ ఏమైనా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, ఆ వీడియోస్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను కదా, ఆ వీడియోస్ని వచ్చేసి మీరు కొద్దిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి అలాగనే మీ ఫ్రెండ్స్ గిట్టం కొద్దిగా అయితే షేర్ అయితే చేయండి. షేర్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్, పెద్ద యూట్యూబర్స్కి ఎలాగైతే సపోర్ట్ చేస్తారో అలాగనే నాకు వచ్చేసి కొద్దిగా అయితే సపోర్ట్ అయితే చేయండి. నేను వచ్చేసి చాలా అంటే చాలా ఆశలతోనే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఆశలను అవన్నిటిని కొద్దిగా పైనకి తీసుకెళ్ళాలంటే మీరే కారణము. ప్లీజ్ పెద్దవాళ్ళకి ఎలాగైతే సపోర్ట్ చేస్తారో అలాగనే నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్రతి ఒక్కరిని నేనైతే గుర్తుపెట్టుకుంటాను. నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతేనే. వీడియోకి ఏమైనా మంచిగా అనిపించిందా, నేను ఏమైనా ఈ వీడియోలో తప్పులు గిట్ట మాట్లాడి ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి. నేనైతే కొద్దిగా బాధలో ఉండి ఇట్లా వీడియో తీస్తా అని ఎప్పుడు అనుకోలే ఫ్రెండ్స్, కానీ వీడియో అయితే తీశాను. ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.